ఇప్పుడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో జాబ్ వస్తుందా? యెస్. ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్‌గా ఏంటి అంటే 2025 సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 3 మంత్స్‌లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకొక 3 మంత్స్‌లో 2025 అనేది ముగిసిపోతా ఉంది. సో, 2026 అనేది రాబోతా ఉంది. 2026 రాబోతోంది కాబట్టి ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో తెచ్చుకోవచ్చా? దాని గురించి మాట్లాడుకుందాము. సో, జనరల్‌గా ఏంటి అంటే చాలామంది ఎక్స్‌పీరియన్స్ అసలు ఎప్పుడు పెడతారు? సో, ఇది మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం. సో, ఈ మధ్య కాలంలో బీజీవీ ఏంటి? దాని కథ ఏంటి? ఈ ఇంటర్వ్యూస్ వర్చువల్‌గా జరుగుతున్నాయా? దాని సంగతి సో, మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. సో, జనరల్‌గా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు పెడతారు? జనరల్‌గా ఏంటి అంటే కంపెనీస్ ఏం చేస్తాయి? ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి అన్ని కంపెనీస్ కాదు, కొన్ని కంపెనీస్ ఇలా చేస్తాయి. ఇదైతే ఖచ్చితంగా సో, మనం గమనించాల్సిన విషయం. అయితే ఎలా ఉంటదంటే కొన్ని కంపెనీసు ప్రాజెక్ట్స్ కోసం దానికోసం ఏం చేస్తాయి? వాళ్ళ దగ్గర లేని ఎంప్లాయ్‌మెంట్, మా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉంది. మా దగ్గర ఇంత 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్రెషర్స్‌ని కూడా 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌గా ఉన్నట్టు వాళ్ళు ప్రాజెక్ట్ తెచ్చుకునేటప్పుడు జనరల్‌గా పెడతా ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనం ఒక జాబ్‌కి వెళ్తే ఏం చేస్తారు? నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? సో, అసలు జాబ్ లేకుండా ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తది? ఇలాగ ఒక పాయింట్. సో, ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఆప్ట్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటి నాన్ ఐటీలో జాబ్ చేసి ఉంటారు. ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. సో, ఐటీలో కొత్తగా షిఫ్ట్ అయ్యి ఒక 5 సంవత్సరాలు నాన్ ఐటీలో చేసి ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళు మళ్ళీ ఏం అడుగుతారు? సో, ఐటీలో నీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కొంతమంది ఫేక్ పెడతా ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో, ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కొంతమంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడతారు. ఇంకొంతమంది ఏంటి బిజినెస్‌లు చేసి ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఎప్పుడైనా కానీ జాబ్ రాని పక్షంలో వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ కంపెనీస్ గేట్ ఓపెన్ చేయడానికి నీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందని అడుగుతారు. సో, ఇన్ జనరల్‌గా మనం మాట్లాడుకుంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ అంటే వర్క్ ఫ్రెషర్‌గా వేరే వేరే డొమైన్స్‌లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది? రాదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కొంతమంది అవకాశం లేక ఇంకొక వేరే ఆప్షన్ తెలియక సో, కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వీళ్ళు రెజ్యూమ్‌లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ ఎలాంటి సిట్యుయేషన్‌లో పెడతారని మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు 2025లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని బట్టి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేంజ్ అవుతది. ఇది రియాలిటీ. ఓకే. అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ భయంకరంగా స్ట్రిక్ట్ అయింది అంటే కొంతవరకు నిజమైనప్పటికీ ఎట్ ద సేమ్ టైం కంపెనీకి రిక్వైర్మెంట్ ఉందంటే కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందంటే ఫస్ట్ ఇమ్మీడియట్‌గా తీసేసుకోండి, వర్క్ చేయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జాయిన్ అయిన 6 మంత్స్ తర్వాత కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన పరిస్థితులు మనం చూసాం చాలాసార్లు. సో, నాకు కూడా అలాంటి సిట్యుయేషన్స్ చాలామంది క్యాండిడేట్స్ నాతో మాట్లాడడం, కౌన్సిలింగ్‌లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇక్కడ డిపెండ్స్ ఆన్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ బట్టి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సిట్ అయింది, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కంపెనీ టు కంపెనీ రిక్వైర్మెంట్ బేసిస్‌లో మాట్లాడుకోవచ్చు అది. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్ పరంగా చూసుకుంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇంకా కొనసాగుతున్నాయి. దేర్ ఆర్ మెనీ వర్చువల్ ఇంటర్వ్యూస్. చాలా వర్చువల్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. అండ్ అలాగని చెప్పి కొన్ని కంపెనీస్ వర్చువల్ ఇంటర్వ్యూస్ ఒక 2 రౌండ్లు ఆన్లైన్‌లో వర్చువల్‌గా కండక్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఆఫ్లైన్‌లో వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఇక్కడ థియరీ ఒకటే విషయం ఏంటి అంటే నువ్వు ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేసినా దీని రియల్ టైమ్ సబ్జెక్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో, ఇప్పుడున్న 2025లో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చా అంటే నీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇది జనరల్‌గా దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడే కాదు 2025లో చాలా కంపెనీస్ ఈ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉన్నాయో లేని ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్నాక వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఆ ప్రాజెక్ట్ నిలుస్తుందా, ఆ ప్రాజెక్ట్ వీళ్ళు చేయగలుగుతారని డిఫరెంట్ స్టోరీ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చా అంటే థర్డ్ పార్టీ ఇప్పుడు దీంట్లో డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ ఉంటుంది, థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్ ఉంటుంది, పేరోల్ కంపెనీస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే నీ ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేదు, నీ దగ్గర ఎంత స్కిల్ ఉందనే మ్యాటర్. మిడ్ లెవెల్ స్టార్టప్ కంపెనీస్ తర్వాత థర్డ్ పార్టీ. సో, ఇక్కడ వెరిఫికేషన్ వీళ్ళే చేసేస్తారు. పేరోల్ కంపెనీ, థర్డ్ పార్టీ కంపెనీ వెరిఫికేషన్ అంతా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి డైరెక్ట్ కంపెనీ రిక్రూట్మెంట్ అయినప్పటికీ ఈ వెరిఫికేషన్ మాత్రం థర్డ్ పార్టీకి ఇస్తూ ఉంటారు. సో, ఇలాంటి సిచ్యువేషన్లో మ్యాటర్స్ మెయిన్ ఎక్స్‌పీరియన్స్ నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది మ్యాటర్ కాదు, కానీ నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మ్యాటర్. సో, 2025లో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చా అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటికి మీకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే కొన్ని టర్మ్స్ డైరెక్ట్గా మనం కూడా చెప్పలేము, మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటైతే చెప్పగలుగుతాను, వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. సబ్జెక్ట్ ఉంటే
4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాడిని మ్యాచ్ చేసేలాగా, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ చేసేలా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే నో వన్ కెన్ స్టాప్ యూ. దిస్ ఈజ్ ద రియాలిటీ. అలా కాకుండా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి సబ్జెక్ట్ లేదనుకోండి, అప్డేట్ అవ్వట్లేదు అనుకోండి, ఎప్పటికప్పుడు మనం ఫార్వర్డ్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతే కంపెనీలు అలాంటి సిచ్యువేషన్. అంటే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ చాలామంది టెర్మినేషను, చాలామంది లే ఆఫ్స్ అయిన సందర్భం మనం చూసాము. ఓకే, ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.